మీరు అకౌంట్స్ లేదా ఫైనాన్షియల్ ఫీల్డ్‌లో ఉన్నారా? జీఎల్ అకౌంటింగ్, జనరల్ ఎంట్రీస్, మంత్ ఎండ్ క్లోజింగ్, రీకన్సిలియేషన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే టర్మ్స్ వింటుంటారు. కానీ ఒక డౌట్ ఉంటుంది. అసలు ఇవన్నీ కలిపి ఆర్‌ఓ ప్రాసెస్ ఎలా అవుతుంది? ఒక కంపెనీలో ఒక ట్రాన్సాక్షన్ జరిగిన దగ్గర నుంచి అది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లేదా బ్యాలెన్స్ షీట్‌లోకి ఎలా వెళ్తుంది? ఈరోజు మనం ఆర్‌ఓ అని థియరిటికల్ డెఫినిషన్‌గా కాకుండా ఒక రియల్ టైమ్ కంపెనీ ఎగ్జాంపుల్‌తో ఎండ్ టు ఎండ్‌గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌కి ఒక కంపెనీ తీసుకుందాం. మన కంపెనీ నేమ్ వచ్చేసరికి ఏబీసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకుందాం. ఈ కంపెనీకి ఆగస్ట్ మంత్లో ₹1,00,000 ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆర్‌ఓ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ముందుగా ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై అవుతుంది. అకౌంటింగ్ టీమ్ ఏం చేస్తుంది? ఆ డాక్యుమెంట్ని వెరిఫై చేస్తుంది. తర్వాత జనరల్ ఎంట్రీ ప్రిపేర్ చేస్తారు. ఎంట్రీ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ ₹1,00,000 టు పేయబుల్ అకౌంట్ ₹1,00,000 క్రెడిట్. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ రికార్డ్ అయింది. ఇక్కడ రికార్డ్ టు రిపోర్ట్ ఇక్కడతో అయిపోలేదు. ఈ ఎంట్రీ కరెక్ట్ అకౌంట్లో పోస్ట్ అయిందా, అమౌంట్ కరెక్ట్గా ఉందా, సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉందా, మంత్ ఎండ్లో ఎక్స్పెన్స్ కంప్లీట్గా రికార్డెడ్ అయిందా, రీకన్సిలేషన్ చేసామా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుందా, ఇవన్నీ ఆర్‌ఓ ప్రాసెస్లో భాగమే. నెక్స్ట్ రికార్డ్ టు రిపోర్ట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ వన్ ట్రాన్సాక్షన్ అక్కర్స్. కంపెనీలో సేల్స్, పర్చేజెస్, శాలరీస్, రెంట్స్, ఎలక్ట్రిసిటీస్, డిప్రిషియేషన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇలా చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అండ్ రికార్డింగ్ ఆ ట్రాన్సాక్షన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం రికార్డ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ జిఎల్ పోస్టింగ్ ఆ ట్రాన్సాక్షన్ సరైన జనరల్ లెడ్జర్ అకౌంట్లోకి పోస్ట్ అవుతుంది. అండ్ తర్వాత రీకన్సిలేషన్ చూస్తాం. బుక్స్లో ఉన్న బ్యాలెన్స్ మరియు సపోర్ట్ రికార్డ్స్ మధ్య మ్యాచ్ చేస్తున్నామని చెక్ చేసుకుంటాం. అండ్ తర్వాత అడ్జస్ట్మెంట్స్ లైక్ అక్రూయల్స్, ప్రొవిజన్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్ లాంటి అడ్జస్ట్మెంట్స్ అవసరమైతే పోస్ట్ చేస్తాం. అండ్ తర్వాత మంత్ ఎండ్ క్లోజింగ్ మంత్ చివర అన్ని రిక్వైర్డ్ అకౌంటింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి బుక్స్ క్లోజ్ చేస్తాం. అండ్ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ నుంచి పిఎన్ఎల్ఎన్, బ్యాలెన్స్ షీట్ వంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి రివ్యూ చేస్తాం. అండ్ ఫైనల్లీ రిపోర్టింగ్ చివరిగా మేనేజ్మెంట్ లేదా స్టేక్ హోల్డర్స్కి రిక్వైర్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేస్తాం. ఆర్‌ఓ అంటే కేవలం జనరల్ ఎంట్రీస్ మాత్రమే కాదు. ఒక ఆర్‌ఓ టీంలో సాధారణంగా ఈ యాక్టివిటీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. లైక్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, జనరల్ ఎంట్రీస్, అక్రూయల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ప్రొవిజన్స్, ఫిక్స్డ్ అసెట్స్, డిప్రిషియేషన్, ఇంటర్ కంపెనీ అకౌంటింగ్, బ్యాంక్ రీకన్సిలేషన్స్, బ్యాలెన్స్ షీట్ రీకన్సిలేషన్, ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్, మంత్ ఎండ్ క్లోజింగ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, వేరియన్స్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి ఆర్‌ఓ ప్రాసెస్లో కనిపించే యాక్టివిటీస్. ఇప్పుడు ఆర్‌ఓలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మంత్ ఎండ్ క్లోజింగ్. ఒక కంపెనీ ఆగస్ట్ మంత్కి ఫైనాన్షియల్ రిజల్ట్ తెలుసుకోవాలి అంటే ఆగస్టులో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ప్రాపర్లీ రికార్డెడ్ అయి ఉండాలి. పెండింగ్ అక్రూయల్స్ ఉంటే ఐడెంటిఫై చేయాలి, డిప్రిషియేషన్ రన్ చేయాలి, రీకన్సిలేషన్ కంప్లీట్ చేయాలి, రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్ పోస్ట్ చేయాలి, అకౌంట్స్ రివ్యూ చేయాలి. అప్పుడు ఆగస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిలయబుల్గా ఉంటాయి. అందుకే ఆర్‌ఓ టీమ్కి మంత్ ఎండ్ సమయంలో వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఆర్‌ఓకి ఎస్ఏపికి ఏంటి రిలేషన్షిప్? ఎస్ఏపి ఒక ఈఆర్పి సిస్టమ్. ఆర్‌ఓ ప్రాసెస్లో అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ని మేనేజ్ చేయడానికి ఎస్ఏపిఎఫ్ఐ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ కంపెనీ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ట్రాన్సాక్షన్ వచ్చింది. అకౌంటింగ్ ఎంట్రీ ఎస్ఏపిలో పోస్ట్ అవుతుంది. అది జనరల్ లెడ్జర్కి ఇంపాక్ట్ ఇస్తుంది. మంత్ ఎండ్లో అకౌంట్ బ్యాలెన్స్ అనలైజ్ చేస్తారు. అసలు ఆర్‌ఓ టీమ్కి డైలీ అండ్ మంత్లీ ఏ యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తుంది? డైలీ యాక్టివిటీస్ వచ్చేసరికి జనరల్ పోస్టింగ్స్, అకౌంట్ అనాలిసిస్, రీకన్సిలేషన్స్, క్వైరీస్ హ్యాండ్లింగ్, సపోర్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, జిఎల్ రివ్యూ లాంటి యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తుంది. అంత మంత్ ఎండ్లో వచ్చేసి అక్రూయల్స్, ప్రొవిజన్స్, డిప్రిషియేషన్, రీకన్సిలేషన్, అడ్జస్ట్మెంట్స్, క్లోజింగ్ యాక్టివిటీస్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మీద వర్క్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా ట్రాన్సాక్షన్ తీసుకొని అసలు టోటల్ ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాం. సో ఒక కంపెనీకి 1,00,000 ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, మనం ఇక్కడ ఎక్స్పెన్స్ని ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఆ తర్వాత సపోర్ట్ డాక్యుమెంట్ వెరిఫై చేసాం. అండ్ ఆ నెక్స్ట్ అకౌంటింగ్ అంటే రికార్డ్ చేసాం. అండ్ ఆ తర్వాత జిఎల్లో పోస్టింగ్ జరిగిపోయింది. అండ్ జిఎల్లో పోస్టింగ్ జరిగిన తర్వాత అకౌంట్ రీకన్సిలేషన్ చేసాం. అండ్ ఆ తర్వాత మంత్ ఎండ్ టైంలో ఎక్స్పెన్స్ కంప్లీట్గా రికార్డెడ్ అయిందా లేదా చెక్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్లో బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా పిఎన్లో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ కనిపిస్తుంది. ఇదే కంప్లీట్ రికార్డ్ రిపోర్ట్ ప్రాసెస్. మీకు ఎస్ఐపి ఇండివిజువల్ లెవెల్లో ఆర్‌ఓ అండ్ పీటీపీ ట్రైనింగ్ కావాలి, లేదు అంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను, కాంటాక్ట్ చేయండి.